జూన్ నెల కన్యా రాశి ఫలితాన్ని చూసినట్లయితే వినోద విలాస విషయమై అధిక ఖర్చులు పెట్టేటువంటి తరుణం ఆసన్నమైంది. స్త్రీలతో కించిత్తు వివాదాలు కూడా రావడానికి ఆస్కారం ఉంది. వివాదాలు రాకుండా, కలహాలు రాకుండా ఉండటానికి చక్కగా ఆచరించవలసినటువంటి వ్రతం మౌన వ్రతం. ఎవరైతే ఓర్పు వహించి మౌనం వహిస్తారో వారి ఇంట కలహాలు అనేటువంటివి రావు కదా. ఆచి తూచి ఎందుకు జరిగింది, ఏమిటి అనే నిర్ణయాలు గైకుంటే అసలు సమస్యలే ఉండవు కదా. ఎందుకు, ఏమిటి, ఎలా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ గనక ఆచరణలో గనక పెట్టినట్లయితే ఎటువంటి సమస్యాత్మక చర్యలు కూడా మనిషిని పట్టి పీడించవు, కలహాలకు అవకాశం రాదు. కాబట్టి ఈ విషయాన్ని కన్యా రాశి వాళ్ళు గుర్తెరగాలి. అలాగే ఆర్థిక పరిస్థితుల్లో కొంతవరకు మెరుగు అయినప్పటికీ అనవసరమైనటువంటి అపనిందలు వచ్చే సూచనలు ఉన్నాయి ఈ రాశి వారికి. అనవసరమైన అపనిందలు వస్తే మనసు చాలా చివుక్కుమంటుంది, చింతన కలుగుతుంది. చింతనలు లేని జీవితమే చాలా మంచిది కదా. అందుకని మంత్రాలకు చింతకాయలు రాలవు కానీ చింతలు తీరుతాయి. కాబట్టి తప్పనిసరిగా ఓం శివాయ నమః అనేటువంటి మంత్రాన్ని అనుక్షణం కూడాను మీరు ధ్యానం చేస్తే మీపై ఎటువంటి అపనిందలు కూడాను కలగనే కలగవు. చికాకులు కలిగి మనశ్శాంతి కొరవడుతుంది అనేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు వెండి గ్లాసులో పాలు పోసి పూర్ణిమ సందర్భంలో చంద్రునికి చూపించి ఆ యొక్క వెండి గ్లాసులోని పాలు స్వీకరించండి. ప్రతినిత్యం కూడాను మానసిక శాంతి కోసం వెండి పళ్ళెల్లో మీరు భోజనం చేయండి. వెండి గ్లాసులోనే మంచినీరు త్రాగండి. వెండి ల్యాకెట్ ఏదైనా సరే మీ మెడలో ధరించుకోండి. చంద్రకాంతమణి అనేటువంటి చక్కటి ఉంగరం మీ యొక్క చిటికిన వేలుకు ధరించండి. మీకు మానసిక శాంతి అనేటువంటిది కలిగి తీరుతుంది సుమా అని చెప్పేసి చెప్పవచ్చు.